సాధారణంగా ఎన్నికల్లో గెలిచాక ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు పట్టించుకోరు అనుకుంటాం. కానీ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు నిత్యం ప్రజలతోనే ఉంటారని చెప్పాలి. ఎమ్మెల్యే అపాయింట్మెంట్ కోసం కాళ్ళరిగేలా తిరగాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం సమస్య ఉన్న చోటికే వెళ్లి పరిష్కారం చేయడం విశేషం. జీవీఎంసీ పరిధి 45 వార్డు తాటిచెట్లపాలెం ఏఎస్ఆర్ నగర్లో పక్కా ఇల్లు బినామీ చేతుల్లో ఉన్నాయని ఎమ్మెల్యేకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనే స్వయంగా అక్కడి ప్రజలతో సమావేశం అయ్యారు. పోలీసు, జీవీఎంసీ, యూసీడీ విభాగం అధికారులను కూడా ఆయన ఆహ్వానించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఇక్కడ గతంలో 480 ఇళ్లు కేంద్రం మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఒక్కో ఇంటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 3.80 లక్షలు మంజూరు చేయడంతో రైల్వే స్థలంలో పక్కా ఇల్లు కట్టారని తెలిపారు. ఈ ఇళ్లలో బినామీలు ఉన్నట్టు తేలితే ఖాళీ చేయిస్తామని స్పష్టం చేశారు. రోడ్డు సమస్య కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ బినామీలు ఉన్నారని ఫిర్యాదులు ఉన్నందున కాలనీని ఒకసారి చూడండని యూసీడీ పీడీ సత్యవేణికి చెబితే ఆమె ఏపీడీకి చెప్పారని కార్పొరేటర్ హనోక్ అసహనం వ్యక్తం చేశారు. 2017లో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చొరవతో ఇక్కడ ఇళ్ల కేటాయింపు జరిగిందని ఆయన తెలిపారు. 40 ఇళ్లకు స్వంత నిధులతో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని కార్పొరేటర్ హనోక్ అన్నారు. ఇక్కడ 20 మంది బినామీలకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారని స్థానిక నాయకుడు గౌరీష్ ఆరోపించారు. ఇంకా 70 మందికి ఇల్లు రాలేదని కోర్టుకి వెళ్లడంతో కేసు విత్డ్రా చేసుకోమని వైసీపీ నేత కేకే రాజు ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. ఇంకా ఇక్కడ షెడ్లలో నివాసం ఉంటున్న వారికి పక్కా ఇల్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే రోడ్లు వేయాలని, వీధి లైట్లకు మరమ్మత్తు చేయాలని కోరారు. సంబంధిత అధికారులు ఈ సమస్యలు పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆదేశించారు. నేను ఇదివరకు 2014 నుంచి 19వ సంవత్సరం వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ పాకల్లో నానా ఇబ్బందులు పడుతూ చిన్న చిన్న మురుగు కాలువలో పిల్లలు కూడా మురుగు కాలువలో తిరగడం చూసి బాధ వేసి పందులు కూడా అక్కడ తిరిగి ఆ ఇల్లు డిమాలిష్ చేసాం. కాబట్టి ఇక్కడ పెద్ద ఇల్లు అవ్వచ్చు, చిన్న ఇల్లు అవ్వచ్చు, ఎవరైతే ఇక్కడ ఉండేవారు వాళ్ళందరికీ ఇల్లు రావాలనే ఉద్దేశంతో మీకు ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది. సంవత్సరంలో ఇక్కడ జీవీఎంసీ కమిషనర్ గారు 4 నెలలు ఆవిడ లేని వలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని అధికార పూర్వకంగా చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నిటికి ఇంత టైం అయింది. ఇప్పుడు అంతా కొత్త కమిషనర్ గారు వచ్చారు. ఈ ల్యాండ్ ప్రభుత్వం ల్యాండ్ కాదు, రెవెన్యూ ల్యాండ్ కాదు. ఈ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ కాదు, రైల్వే స్థలం. ఇది రైల్వే స్థలం అంటే మనకి దొరికేది కాదు, మనము అడిగితే వాళ్ళు ఏమో ఇచ్చి చేసేది కాదు. అది కేంద్ర ప్రభుత్వంతో సంస్థ. అందుకని చెప్పి నేను కలెక్టర్ గారు ఆ రోజు యువరాజు గారు అని ఉండేవారు, కొంతమంది పెద్దలకు తెలుసు. కలెక్టర్ యువరాజు గారు ఇప్పుడు సెక్రటరీ ఇండస్ట్రీస్ కింద పనిచేస్తున్నారు. ఆయన యువరాజు గారి దగ్గరికి వెళ్ళి ఇది ప్రాబ్లం, ఇది ఏదో విధంగా వీళ్ళకి సహాయం చేయాలి సార్ అని చెప్తే, మన రైల్వే ల్యాండ్ మనం ఏం చేస్తామని అంటే, సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఏదైతే మన 80 ఫీట్ రోడ్లో కూడా రైల్వే ల్యాండ్ ఉన్న వలన ఆ ల్యాండ్కి ల్యాండ్ ఎక్స్చేంజ్ చెయ్యాలి కాబట్టి 2 రెట్లు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆ ల్యాండ్తో పాటు దీన్ని కూడా కలిపేయడం జరిగింది. దీన్ని కలపమంటే ఎట్లా కలుపుతామన్నారు. నేను ఆయన కాళ్ళు ఒకటే పట్టుకోలేదు. అయ్యా దయచేసి ఏదో సాయం చేయండి, నేను చూడలేకపోతున్నాను. ఇక్కడ ఏఎస్ఆర్ నగర్లో ఒకటి, గాంధీనగర్ ఒకటి. ఏఎస్ఆర్ నగర్ మరీ దారుణము. కాబట్టి మీరు ఏదో ఒకటి ఎట్లాగా ల్యాండ్ వాళ్ళకి ఇస్తున్నాము రైల్వే వాళ్ళకి, అందుకు ఈ ల్యాండ్ కూడా దాంట్లో పెట్టేయమంటే అప్పుడు ఆ ల్యాండ్ దాంట్లో పెట్టి రైల్వే వాళ్ళకి 50 ఎకరాలు 52 ఎకరాలు వేరే చోట రైల్వే జోన్ గురించి ఇచ్చినప్పుడు
దీని నిమిత్తం కూడా కొంత ల్యాండ్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది.